నన్ను నిలిపెను. జిగటి గల భూమి నుండి లేవనెత్తెను. సమతల గల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములను దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమగల తండ్రి, మా ప్రభువా, నూతన సంవత్సరం మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. బిడ్డలు ఎంతో మంది వచ్చారు, నిన్ను ఎరగని బిడ్డలు కూడా వచ్చారు. వారిని మీరు దర్శించండి. నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. నూతనమైన మాటలతో ప్రభువా, నీ జీవం కలిగిన మాటలు దర్శించండి అయ్యా. ఎవరి హృదయాలు ఎలాగున్నాయో వాళ్ళ మనస్సును మీరు తేలుకు చేయండి. వాళ్ళ హృదయాల్లో గొప్ప సంతోషం పొందుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రతి బంధకములు తెగిపోవును గాక ఈ ఉదయ కాలములో. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నీ శక్తి చేత మాట్లాడమని యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఏమండి, ఒకసారి వింటారా? నా మాటలు వినబడుతున్నాయా? నా మాటలు అందరికీ వినబడుతున్నాయా? నేను ఒక జరిగిన సంఘటన చెప్తాను. రా పిల్లలు, తిరగకూడదు ఎక్కడ కూడా. మీరు ఎంత డిసిప్లిన్గా ఉండాలి తెలుసా? మీరు ఎంత డిసిప్లిన్గా ఉండాలి అబ్బాయి? వాడు చూడండి, వాడు మనము చాలా డిసిప్లిన్ నేర్చుకోవాలి. అన్ని చోట్ల అల్లరి చేసినట్టుగా దేవుని మందిరం కాదు. ఓకే, ఒక ఐరోపా దేశంలో ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రికి ఒక్క కొడుకు మాత్రమే పుట్టాడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఒకే ఒక కొడుకు. ఒక కొడుకు అయితే ఆ తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీ అందరికీ తెలుసు, అవునా? ఒక్కగాని కొడుకుని ఎంతమంది తల్లిదండ్రులు ఎలా చూస్తారో మనం అందరం చూస్తున్నాం లోకంలో. పాపం భార్య చనిపోయింది, భార్య చనిపోయింది. ఆయనకి మరో ప్రపంచం ఎవరంటే కొడుకు తప్ప ఇంకెవరు లేరు ఆయనకి. ఆ తండ్రికి గారాబారాల కొడుకు. అయితే ఆ దేశంలో ఒక రూల్ ఉంది. ఏంటో తెలుసా? ఆ దేశంలో ఎవరైనా మొట్టమొదటి తొలిచూలు పుట్టిన మగపిల్లవాడు ఎవరైనా ఉంటే ఆ దేశంలో సైనికులుగా తయారవ్వాలంట. ఎలా తయారవ్వాలమ్మా అంటే దేశాన్ని కాపాడే మిలిటరీ. మన దేశంలో కాశ్మీర్ ప్రాంతంలో మిలిటరీలు ఉన్నారు కదండి, జవాన్ అంటాం మన వాళ్ళని. ప్రతి కుటుంబం మగపిల్లల్ని, తొలిచూరుగా పుట్టిన మగపిల్లాడిని ఆ దేశానికి అప్పగించాలి. ప్రభుత్వం యొక్క రూల్ అది. ఈ చిన్నపిల్లడు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, వయసు వచ్చింది, యవన కాలంకి వచ్చేసాడు. ఇప్పుడు యవన కాలం వచ్చిందంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోవాలి. మొత్తానికి ప్రభుత్వం వారు వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నారు. తండ్రి కన్నీళ్లతోనూ దిగమింగుకుని, తప్పదు ఇంక రూల్ అది, సరే సాగనంపాడు కొడుకుని. సాగనంపిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ జరిగే యుద్ధాల్లో ఈ కొడుకు చనిపోయాడు. ఆ కొడుక్కి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. ఆ కొడుకు ఏమి ఇష్టం? పెయింటింగ్స్. మన ఇండియాలో పెయింటింగ్ అంటే పెద్ద ఇష్టపడరు, కానీ ఫారిన్ కంట్రీస్లో పెయింటింగ్ చార్ట్స్ అయితే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఏముంటాయంటే ఎక్కువ శాతం మనమేమో రకరకాల బొమ్మలు పెట్టుకుంటాం, కానీ వాళ్ళు పెయింటింగ్స్ పెట్టుకుంటారు. ఒక చక్కటి అందమైన పెయింటింగ్స్,
చాలా ఖరీదైన పెయింటింగ్స్ పెట్టుకుంటారు. తండ్రి కొడుకు జ్ఞాపకాలతో ఆ పెయింటింగ్లన్నీ పెట్టుకుని ఇంట్లో మురిసిపోతా ఉన్నాడు, ఆనందపడతా ఉన్నాడు. అయితే రాక రాక ఒక భయంకరమైన విషాదకరమైన వార్త ఆ ఇంటికి వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీ కుమారుడు యుద్ధములో చనిపోయాడు, కాబట్టి ఇదిగో మీ అబ్బాయి దేహం అని చెప్పి ఆ దేహం అప్పచెప్పారు. కన్నీళ్లతో వేదనతో తండ్రి ఆ కొడుకు దగ్గర ఏడ్చి 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 దిగమింగుకుని సమాధి కార్యక్రమం కంప్లీట్గా చేసి ఆ ఇంట్లో ఒక్కడిగా ఒంటరిగా ఉంటున్నాడు తండ్రి. నా మాటలు వినాలి సుమా, జాగ్రత్తగా వినాలి. అలా ఒంటరిగా దిగమింగుకుంటూ కొడుకు కుమారుని యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వేదన చెందుతూ రోజు ఇంట్లో ఆ పెయింటింగ్స్ చూసుకుంటూ ఇదే నా కొడుకు ప్రపంచం అని చెప్పి ఆనందంతో అలాగే ఇంట్లో కాలాన్ని గడిపేస్తున్నాడు ఆ తండ్రి. అలా గడిపేస్తూ గడిపేస్తూ ఉండగా ఒక యవనస్తుడు ఆ ఇంటికి వచ్చి బెల్ల కొట్టాడు. బెల్ల కొట్టిన వెంటనే, డోర్ తెరిచిన వెంటనే, అంకుల్ నేను నీ కుమారుని యొక్క స్నేహితుడిని చెప్పాడు. ఎవరని చెప్పాడు? మీ కుమారుని యొక్క స్నేహితుడుని నేను కూడా నీ కొడుకుతో పాటే యుద్ధ భూమిలో కలిసి ఉండేవాళ్ళం, ఒకే రూమ్మేట్స్ అని చెప్పాడు. అవునా అయ్యా, చాలా సంతోషం. అంటే అయ్యా నీ కుమారుడు చాలా మంచివాడయ్యా, అయితే నేను మీకు ఒక బహుమానం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఏంటయ్యా అంటే, ఆయన చేతిలో ఒక పెద్ద అందమైన పటం ఉంది. పటం, ఒక అందమైన ఫ్రేమ్ పట్టుకుని వచ్చింది. ఏంటయ్యా, ముసలోడికి నాకెందుకు బహుమానాలు అని అన్నాడు దీనంగా. అలా లేదా ఇంకొల్లు, ఈ పటాన్ని చూసిన తర్వాత మీ హృదయం ఎంతో ఆనందపడుతుందని అంటే ఆ పటం ఇచ్చాడు. ఆ పటముపై తన కుమారుని చిత్రపటం ఉంది. అంకుల్, కష్టపడి నా చేతులతో నీ కుమారుని యొక్క పటాన్ని చిత్రగించాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్తే ఆ తండ్రి కళ్ళప్పుడు నీళ్లు ఖర్చుకుని ఆ పటాన్ని దగ్గర చేర్చుకుని నా కుమారుడా అని ఆనందపడుతూ ఆ ఇంట్లో పెట్టాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పెద్దాయన ముసలాయన చనిపోయాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పెద్దాయన కూడా చనిపోయాడు. ఇది కథ కాదు సుమా, రియల్ స్టోరీ. ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళకి అండాదండ ఎవరు లేరు. ఇప్పుడు ప్రభుత్వం వారు వచ్చే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఆ ఇంటి తలుపులు తెరిచినప్పటికీ ఆ ఇల్లంతా అందమైన వేల రూపాయలతో ఖరీదైన ఒక అందమైన చిత్రపటాలన్నీ కలర్ పెయింట్స్ తో నింపబడి ఉన్నాయి. సరే, మొత్తానికి ఆ ఇంట్లో పెయింటింగ్స్ అన్ని తీసుకుని ఇవన్నీ ప్రభుత్వం ద్వారా వేలం పాట పెడదాం అని అన్నారంట. వేలం పాట పెడదామని అనుకున్నప్పుడు ఒక్కొక్క పటం వచ్చి కొన్ని వేల రూపాయలు, ఎవరికి దొరకలేనంత ఖరీదైన పటాలది. అయితే ఒక చోట తీసుకెళ్ళి అవి వేలం పెట్టినప్పుడు ముందుగా ఆ కుమారుని ఫోటో పెట్టి వేలం పెడుతున్నారంట. ఇదిగో మీలో ఎవరైనా ఈ పటం తీసుకుంటే ఈ పటం వేలం పెడుతున్నామంటే ప్రారంభించారు. అందరూ అనుకుంటున్నారంట, ఎవడో ఒకడు ఫోటో మాకెందుకండి, అదేంటి అతని ఫోటో మా ఇంట్లో మేమేం పెట్టుకుని ఏం చేస్తాం, ఆయన ఫోటోలు మాకంత అవసరమేముంది, ఆయన మాకంత అవసరమేముందయ్యా బాబు. ఆ పెయింటింగ్స్ పెడతారని పాట పెడతారని వస్తే ఒక యవనస్తుడు ఫోటో పెట్టి ఇది పాట పాడుకోండి అంటారేంటి అని ఒక్కొక్కరు సనగడం మొదలెట్టారు. చివరికి యుద్ధంలో చనిపోయిన ఈ యవనస్తుడు ఫోటో
పాట పాడుకోవడానికి వెలకట్టడానికి వచ్చిన వారిలో ఒకడున్నాడంట. ఆయన అన్నాడంట, సార్ ఆ వెల నేను కడతాను, నాకు ఆ ఫోటో కావాలన్నాడంట. గొడవ వదిలిందిరా బాబు, దీని తర్వాత ఇంకేమన్నా పెడతారేమోలే, ఈ పాట వెళ్ళిపోయిందిలే, సంతోషం అనుకుంటున్నారు జనమందరూ. అయితే ఆ తండ్రి చనిపోయే ముందు ఆ పటానికి ఒక పేపర్ అంటించాడంట. ఏమంటించాడు తెలుసా? మొదటిగా నా కుమారుని ఫోటో వేలం పాట పెట్టండి, ఎవరైతే దాన్ని వేలం పాట పెడతారో కొంటారో దాని వెనకాల అన్నీ కూడా ఉచితంగా ఇచ్చేయండి అన్నాడు. చెప్పాలి గట్టిగా, సౌండ్ లేదు, గట్టిగా చెప్పాలి. ఎవరైతే నా కుమారుని పటమును కొంటారో, ఎవరు నా కుమారుని చిత్రకరము ఎవరైతే ఆస్వాదించుకుంటారో వాళ్ళకి ఈ అందమైన ప్రతి చిత్రపటాలన్నీ వాళ్ళకి ఉచితంగా ఇచ్చేయండి అని చెప్పాడండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుని చూస్తున్నారంటే ఇంకొకటి పాడతారేమో అనుకుంటున్నారు. ఏమండి ఇంకో మాట చెప్పనా, ఈ కుమారుడు వెనకాల పటాలు కొన్ని వేల రూపాయలతో ఖరీదైనవి ఆ అబ్బాయికి ఉచితంగా ఇస్తా ఉంటే బిత్తిరిపోయారు వీళ్ళందరూ. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు చెప్తాను వినండి. తండ్రి అయిన దేవుడు కుమారుడు తన కుమారుని మన కొరకు ఆయన బహుమానంగా అప్పగించాడు. ఆయన చెప్పాలా, ఆయనతో పాటు మనకన్నీ సమస్తము ఆయన మనకిచ్చేసాడు అంతే. హల్లెలూయా. ఆయన వెనకాల మొత్తం మనకేమి కావాలో అన్ని మనకి ఇచ్చాడండి. ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, సమస్తం ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని ప్రజలకు ఒక మాట చెప్తాను వినండి. ఈ ఉదయకాలం మీకు మంచి బంపర్ ఆఫర్. విషయం ఏంటో తెలుసా? ప్రభు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడంటే, మిమ్మల్ని కూర్చోబెట్టాడంటే మీ మీద ఒక అద్భుతమైన ప్రణాళిక మీ మీద ఉంది. నేను ఒక మాట చెప్పిన, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నా మాట తీరు మంచిది కాదు, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నా చూపు మంచిది కాదు, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నా నడక మంచిది లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవిత చరిత్ర మారిపోయింది. ఏమండి ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తానండి. ఈ భూమి మీద మనుషులు పుట్టిన మనిషి పుట్టకంలో, ఈ భూమి మీద పుట్టిన మనుషుల పుట్టకంలో అనేక మంది రకరకాలవన్నీ తయారు చేశారండి. ఏమండి ఈరోజు వేల మంది ప్రయాణం వెళ్ళిపోతున్నారు విమానాల మీద, గాల్లో ఎగిరెళ్ళిపోతున్నారు, నిమిషాల ప్రకారం ప్రయాణాలు జరిగిపోతున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్న మనిషిని ఇప్పుడు ఈజీగా చూడగలిగిన టెక్నాలజీ వచ్చింది. అయితే మానవుని యొక్క హృదయము మార్చగలిగిన వాడి భూమి మీద మనిషి అన్నవాడు ఎవడ పుట్టలేదు. కొట్టు చప్పట్లు కొట్టు. యేసు ప్రభు వారు ఒక్కడే, అతను మాత్రమే మానవుని యొక్క హృదయాలు మార్చగలిగిన మహనీయుడు. యేసు ప్రభు ఎటువంటివాడో తెలుసా? యేసు ప్రభు వారు ఎటువంటిదో తెలుసా? హృదయాలను మార్చగలిగిన మహనీయుడైన. స్తోత్రం. ఈ రోజు మీ ఎదుట నిలబడి ఈ రోజు ఇంత శ్రేష్టమైన వాక్య ఉపదేశము చేయగలిగిన శక్తిత్వము దేవుడు ఇచ్చాడంటే ఆయన వెలపెట్టి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి. ఈ జ్ఞానం నాకు చదువు నుంచి రాలేదు, ఈ జ్ఞానం నా సొంత తెలివితేటల నుంచి రాలేదు, ఈ జ్ఞానం నా ఆలోచన నా తల్లిదండ్రుల నుంచి రాలేదు, దేవుడు ఇస్తే వచ్చింది. చెప్పాలా? అందుకే పిల్లరా, ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద గొప్ప గొప్ప పరికరాలు వస్తువులు తయారు చేశారంటే వాళ్ళు క్రిస్టియన్స్, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఈ రోజు విమానాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారు. ఈ రోజు ట్రైన్ తయారు చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారు. ఈ రోజు మొబైల్ తయారు చేసింది ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళకి అంత జ్ఞానం ఇస్తాడు. ఈ రోజు మన భారతదేశంలో గొప్ప వైద్యము జరుగుతుందంటే ఎవరో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఈ రోజు ఆడపిల్లలు చదువులకు వెళ్ళి గొప్ప ఉద్యోగస్తులుగా మారుతున్నారు అంటే ఎవరో దీనికి కారణం తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఒక మతానికి సంబంధించిన వాడు కాదైనా, ఒక కులానికి సంబంధించిన వాడు కాదైనా, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదైనా, ఒక గ్రామ దేవుడు కాదైనా, ఒక మండలం గ్రామ దేవతలకు సంబంధించిన వాడు కాదైనా, ప్రపంచపుకు సృష్టికర్త అయిన దేవుడైన. స్తోత్రం.
ఆదియు అంతమును సర్వలోకమునకు సమస్తమునకు యజమానుడైన వాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదా. నువ్వు నమ్ముతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒకటి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసయ్యను నమ్మాలి అనే ఆలోచన నీకు వస్తే నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. విశ్వసించిన వారికి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎంత కాలం నువ్వు లోకంలో ఎన్ని విధాలుగా ప్రయాసలు పడ్డావో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు నీ హృదయాలు మార్చగల సామర్థ్యత కలిగిన వాడు. నీ పరిస్థితులు తన పిల్లలుగా మార్చేయగలవాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఈరోజు యేసు ప్రభు కోసం ఒక చిన్న వాక్యోపదేశాన్ని చదువుకుని మనము క్లుప్తంగా వివరించుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్తలో నుంచి 11వ అధ్యాయంలో నుంచి చదువుకుందాం. 28వ వచనం. మత్తయి సువార్త. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమని పిలుస్తున్నాడండి? అమ్మా వినాలి నా మాట. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. ఏమండి, ఇక్కడ సమస్త జనులారా అన్నాడా, లేతే ఒక ఊరి వారులారా రండి అన్నాడా? సమస్త జనులారా అంటే అర్థం ఏంటి? సమస్త జనులారా అంటే అర్థం ఏంటి? లోకములో ఉన్న వారందరూ, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. కమ్ కమ్ నా దగ్గరికి. నేను ఒక మాట చెప్పనా? యేసు ప్రభు దగ్గరకు వస్తేనే గొప్ప దీవెనలు పొందుకుంటా. యాకోబు పత్రికలో నుంచి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని మాట ఉంది. చెప్పండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా అంటే ఏం ప్రయాసపడుతున్నామండి మనం? ఏం భారం మోస్తున్నాం తెలుసా మీకు? ఏ భారం మోస్తున్నామో తెలుసా? ఏ భారం మోస్తున్నామో మనం? పాపం అనే భారాన్ని మోస్తున్నాం. ఏమండి, ఈరోజు పాపాన్ని కడుక్కొనడానికి ఎన్ని ప్రయాసలు పడుతున్నారో ప్రజలు తెలుసా? ఎన్ని ప్రయాసలు పడుతున్నారో తెలుసా? పాపాన్ని విడిపించుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో తెలుసా? పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నారో తెలుసా? పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని విధాలుగా కొండలు పర్వతాలు ఎక్కుతున్నారో తెలుసా? దూర ప్రాంతాలకు వెళుతున్నారో తెలుసా? ఎందుకో తెలుసా? వీళ్ళన్నీ చేసేవి పాపాన్ని పోగొట్టుకోవడానికి. ఏమండి, ఒక మనిషి జీవితాన్ని పాడు చేసేదేంటో తెలుసా? పాపమే. ఒక మనిషిని నాశనం చేసేదేంటో తెలుసా? పాపమే. ఆ పాపం ఏంటండి అంటే, ఆ పాపం ఏంటి? ఆ పాపం ఏంటమ్మా? నిత్య దేవుడు, జీవము గల దేవుణ్ణి ఎరగకయే పాపం. నిత్య దేవుడు, జీవము గల దేవుడు యేసు ప్రభుని ఎరగకయే భయంకరమైన పాపం. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? నీవు చేసిన పనులన్నీ అది అసహ్యకరమైనవన్నీ కూడా పాపం. ఈ పాపాన్ని మనుషులు ఎవ్వరూ ఎక్కడ తీసుకోలేకపోతున్నారండి. ఈ పాపాన్ని ఎవరు తీయలేకపోతున్నారు. ఈ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు. ఈ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పాపం పోతుందా? పాపం పోతుందా? మీకు మాట చెప్పనా? ఈ పాపం పోవడానికి అనేకమైన గొర్రెలు, మేకలు, పశువులు బలి ఇస్తున్నారండి. రక్త బలి చేస్తున్నారు. కానీ పాపం పోతుందా? అదో. ఎందుకు తెలుసా? యోహాను పత్రికలో ఒక మంచి మాట చదువుకుందాం, చూడండి ఏమని ఉంటుందో. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో నుంచి చదవండి. జీవవాక్యమును గుర్చినది అమ్మా 7వ వచనం చదువమ్మా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చెప్పండి.
పాపం పోవాలంటే రక్త క్రయధనము జరగాలి. అందుకే యేసయ్య పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని అంటున్నాడు. ఏమండి, ఒక మాట అడుగుతాను, డాక్టర్ దగ్గరికి వెళితే మన ఆరోగ్య రోగం పోద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుంటే పోద్దా? మాట్లాడరేంటమ్మా? ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రోగం పోద్దా, లేకపోతే ఇంటికాడ పడుకుంటే పోద్దా? వెళ్ళాలా డాక్టర్ గారి దగ్గరికి? వెళ్ళి ఏం చేయాలి? ఒక ఇంజెక్షను. ఏమండి డాక్టర్ గారు, మీరు తలకేస్తాను సార్, స్తోత్రం చెప్పండి. ఉన్నారు కదా, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేయించుకోవాలా? ఒక ఇంజెక్షన్, ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటే తెల్లారికి జ్వరమైన, జలుబైన, రోగమైన ఏదైనా పోతుంది. పోతుందా? పోదా? దేవుడు మహాకృపను బట్టి మా చర్చిలో 2 డాక్టర్లు పెట్టాడు. చెప్పాలండి, కృప కాదు ఇది? ఒక పక్కన ఆయన ఏం కాళ్ళు అట్టుకుని ఆయన చేయనట్టుకుని పొడి చేస్తూ ఉండేది. క్లియర్? రోగము పోవాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. పాపం పోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకనంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించడం. కాబట్టి పిల్లరా, మానవుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపం అనే భారాన్ని మోస్తున్నామండి. ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన మనలో వేధిస్తూ ఉంది. మనం పైకి కనబడుతున్నాం కానీ మన హృదయాల్లో మొయ్యలేనంత భారాలు మనకున్నాయి. పైకి తేలిగ్గా కనబడుతున్నాం, మనం అందరికీ మంచిగా ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ నీ హృదయము ఎంత భారముతో నిండిపోయిందో నా దేవుడికి తెలుసు. హల్లెలూయా. నేను యేసు ప్రభుని నమ్ముకునే కొత్తలోనండి, ఏమండి వింటున్నారా, సౌదీ అరేబియాలో యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో చర్చికి వెళ్ళిన తర్వాత నా హృదయం అంతా అంతకుముందు ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒకటి నా మనసును వేధించేది. అయితే ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళానో, పిల్లరా మీరు నమ్మండి, ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాను, ఏమైంది పిల్లరా? ఆ క్షణం నుంచే నా మనసులో ఉన్న భారం, బరువు మొత్తం తేలికైపోయిందండి. అన్ని వదిలేసుకున్నాను. అన్ని నీచమైన అలవాట్లు అన్ని వదిలేసుకుని శుభ్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మౌనంగా, పరిశుద్ధముగా, యథార్థంగా, నీతిగా బ్రతికానండి. ప్రభు ఈ రోజుకి నాకు ఏది కొదువు చేయకుండా ప్రభు నింపుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రభు యొద్దకు వెళ్తే నీ హృదయంలో ఉన్న భారాలన్నీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తొలగిస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన తొలగిస్తాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా ఏమన్నాడండి ఆయన? నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగుదును. నా యొద్దకు రండి, మీకు ఏం చేస్తానంటాడు ఆయన? విశ్రాంతి ఇస్తాడు. ఏమండి, ఈరోజు ప్రజలకు ఏమి లేదు తెలుసా? ఏమి లేదండి. ఏమి లేదు చెప్పండి సార్ చెప్పండి సార్. ఏం లేదండి చెప్పాలి. విశ్రాంతి లేదండి ప్రజలకి. ఏం లేదమ్మా? ఉందా విశ్రాంతి? మనస్ఫూర్తిగా ఆహా నిద్రపోతున్నానన్న వాడు స్తోత్రం చెప్పండి. ఒకరు ఎత్తట్లేదు. మనస్ఫూర్తిగా నిద్రపోతున్నానండి, నాకు ఏ గొడవలు లేవండి, ఏ బాధలు లేవండి, అబ్బే రేపు 3 పూట్ల కడుపు నిండా తినేసి గొరకెట్టి నిద్రపోతున్నాను, 7 అయినా 8 అయినా 9 అయినా లేవట్లేదంటే ఎత్తండి చెప్పండి. ఉన్నారు అలాగా? మనస్ఫూర్తిగా నిద్రపోతున్నాను, నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయా లేవా? మన హృదయంలో కనబడలేని బరువు ఉందండి. ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? ఆ బరువు తీయడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పాలా? నేను అంటాను, నాలాంటి నీచుని ఎంత ప్రేమించాడా అనుకుంటాను నేను. యేసయ్య ఎంత గొప్పవాడు తెలుసా?
మన మనసు ఆయనకి ఇస్తే మన హృదయాల్లో ఉన్న బరువు అంతా ఆయన తెలుసండి. నీ అంతరంగంలో నువ్వు చెప్పకపోయినా పర్లేదు, ఆయనకంతా తెలుసు. నీ బరువు అంతా తీసేస్తాడు ఆయన, తెలియకుండా ఆయన మార్చేస్తాడు, అంతే పరిస్థితులు మారుస్తాడు ఆయన. ఎన్నో పరిస్థితులు కళ్ళంబడి నీళ్లు గార్చుకున్న రోజుల్లో నా బరువును తేలిక చేశాడండి ఆయన. స్తోత్రం. మా అమ్మకు చెప్పుకోలేను నా బాధ, మా నాన్నకి చెప్పుకోలేను నా బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ అండి. అటువంటి బాధలో నుంచి ప్రభు ఎంత గొప్ప కృపతో నింపాడంటే స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి సౌండ్స్ ఇచ్చేయండి అన్న, ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది మొత్తం. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ నీ దగ్గర మైకేనమ్మా, కంప్లైంట్ వస్తుంది. ప్రియులారా, అయితే ఒక్క జీవితాన్ని నేను చూపించి ముగించేస్తాను. ఒకే ఒక్క జీవితం అండి. ఏంటో జీవితం అంటే విశ్రాంతి లేని జీవితం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎంత వేదనలో ఉన్నారంటే అంత వేదనలో ఉన్న జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో ఒకసారి చూద్దామా ప్రియులారా? బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్తలో నుంచి మార్కు సువార్తలోకి రామ్మా. మార్కు సువార్తలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సత్యులతోనైనను ఎవడును ఏమవుతున్నాడమ్మా?
బాధింపబడుతూ ఉన్నాడు. ఏ విధమైన బాధ అది? ఏమండి, ఆయనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో చెప్పనా? దగ్గరగా 6,000 దెయ్యాలు ఉన్నాయండి దాంట్లో. ఎన్ని దెయ్యాలండి? ఒక దెయ్యాన్నే మనం కంట్రోల్ చేయలేం. చేస్తారా? ఒక దెయ్యాన్ని పట్టుకుంటాకి ఎన్ని బాధలు పడాలో తెలియదు. అలాంటిది 6,000 దెయ్యాల చేత ఆ గ్రామంలో, ఆ ఊర్లో లేడండి. ఎక్కడున్నాడు తెలుసా? ఆ ఊరి పొలిమేర శ్మశానంలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? సమాధుల మధ్యన, అంటే శ్మశానంలో ఉన్నాడు. ఆయనకి అన్నం పెట్టినోళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చినోళ్ళు లేరు, పరామర్శించినోళ్ళు లేరు. అరే ఈయన ఎలా ఉన్నాడో అని చూడడానికి వెళ్ళిన వారు లేరు. ఆయన ఆల్రెడీ ఊర్లో ఎన్ని విధాలుగా కట్టినా సంఖ్యల చేత బంధించారంట. అక్కడ చదువుకున్న మాట, సంఖ్యల చేత బంధించారంట. నీకు కూడా ఒక బాధ ఉంది, మనకు కూడా ఏదో ఒక వేదన మనల్ని వేధిస్తుంది. అది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయాసలు పడినది పోవట్లేదే. పోతుందా? ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాం మనం. మీలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్యతో కొట్టబడుతున్నాం మనం. అయితే ఈ మనుషుడు కూడా సమాధుల్లో ఉన్నాడండి. బట్టల్లే ఒంటి మీద. ఏమండి, వాళ్ళకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అక్కళ్ళు, బంధువులు అందరూ ఉన్నా కూడా ఆయన్ని ఏమీ చేయలేక ఊర్లో ఉంటున్నారు. వీడు మాత్రం ఎక్కడున్నాడండి? శ్మశానాల్లో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? పెద్ద పెద్ద కేకలేస్తున్నాడండి రాత్రి పగళ్ళు. అక్కడున్న ఆ సమాధులకి తలకాయలు కొట్టుకుంటున్నాడు, చేతులు కొట్టుకుంటున్నాడు, ఒళ్ళంతా ఏం చేసుకున్నాడు తెలుసా? గాయాలు చేసేసుకుంటున్నాడు. గాయాలు చేసేసుకుంటున్నాడు. అయితే వాడిని ఎవడునూ సాగు చేయలేకపోయాడంట. ఏ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేకపోయింది. అర్థమైందమ్మా? ఏ తంత్రాలు ఏమీ చేయలేకపోయినాయి, ఏ మంత్రాలు ఏమీ చేయలేకపోయినాయి, ఏ విధమైన తాయెత్తులు ఏమీ చేయలేకపోయినాయి, ఏది చేయలేకపోయినాయి. అయితే వాడిని ఏం చేశారో తెలుసా? చస్తే చచ్చాడులే, వాడు బతికి అంతేలే అని వదిలేశారు. ఏం చేశారండి? వదిలేశారు. ఏమండి, మీకు విషయం చెప్పనా? అలాంటి మనిషి మనకు కనబడితే మన మనసు ఏమవుతుంది చెప్పాలి. మీ మనసు ఏమవుతుంది అమ్మా చెప్పాలి. మొన్న నేను భీమవరం చూస్తూ ఉంటే ఒక అబ్బాయి మొత్తం పూర్తిగా బట్టలు లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడండి. సడన్గా నేను ఆపి బాధ అనిపించి అప్పటికప్పుడు లక్ష్మీపురం సెంటర్కి వచ్చి ఒక ప్యాంటు, ఒక షర్టు తీసుకుని వచ్చి అర్జెంటుగా ఆ బట్టలు తొడిగానండి. తొడిగి అసలు అన్నం తిన్నాడో లేదని ఒక బిర్యానీ ప్యాకెట్ నా దగ్గర ఉంది, అది చింపి పెడితే మీరు నమ్మరు పిల్లరా, అసలు ఎలా తింటున్నాడో తెలుసా? చేతుల పట్టుకుండి, అంటే ఎవరు తీసేసుకుంటారా, ఎక్కడ అయిపోతుందా అని ఆకలితో అలమడెళ్ళిపోతూ అలా నోట్లో డబ్బని పెట్టేసుకుంటూ వాడు దగ్గుతూ ఉంటే ఆ నీళ్లు పట్టుకుని నేను ఆ అబ్బాయికి ఇచ్చాను. ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నా వీడియో. పిల్లరా, నాకు అనిపించింది అప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నవాడే వీడు కూడా. వీడు ఇంకా మరీ దారుణం అండి. గాయాలు చేసేసుకుంటున్నాడు. వాళ్ళ శరీరం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? గాయాలతో నింపబడిపోయింది. ఏమైందండి అమ్మా? గాయాలు, దెబ్బలు. అయితే వీడికి ఒక మందు రాసిన వాడు, రైట్, ఒక మందు రాసిన వాడు లేడు, ఒక గాయము ఒక పట్టించుకున్న వాడు లేడు, ఎవరు వాళ్ళు పరామర్శించిన వాళ్ళు లేరు, ఎవరు వాళ్ళ విషయంలో ఏది చేసిన వారు లేరు. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసా పిల్లరా? వీడి కోసం యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడు. చెప్పాలి గట్టిగా. నీకో మాట చెప్పనా? నీవు నలిగిపోయి, కృంగిపోయి, వేదనలో, బాధలో, ఇబ్బందులు, ఎవ్వరు తీయలేనంత సమస్యలో నువ్వు ఉంటే, యేసయ్యా ఈ సమస్య నుంచి నన్ను విడుదల చెయ్యవా అని నువ్వు ఉన్న చోటన మోకరించి అడిగేవంటే నా దేవుడు చేయగల సామర్థ్యుడైన. నువ్వు అడగడమే లేటు, ఆయన చేయడానికి వెనకడుగు
వేయడు. ఇంతకాలం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వే దేవుడిని నమ్ముకున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, నా దగ్గరకు వచ్చేవేంటి, ఇప్పుడు వచ్చేవేంటి అని అడిగేవాడు కాదు ఆయన. నీ మనసు ఇవ్వాలి కానీ ఆయన ఏదైనా చేయడానికి సిద్ధం ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియరా, వెంటనే మీరు నమ్మండి, యేసు ప్రభు వారు అక్కడికి రాగానే ఈ దెయ్యాల చేత పట్టబడిన వాడు పరుగు పరుగున యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఇప్పుడు అంటాడండి యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా ఇందులో నుంచి బయటకు వస్తావా, పాతాళంలో పారవేయమంటావా అని అన్నప్పటికీ అందులో దెయ్యాలు మాట్లాడుతున్నాయి. అయ్యా మాకు సెలవివ్వు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, అదిగో పందుల గుంపు కనబడుతుంది, ఆ పందుల గుంపులోకి మమ్మల్ని వెళ్ళనివ్వు అని అంటే వెళ్ళిపోండి అని అన్నాడు. అంతే 2000 పందులు ఒక్క సముద్రంలో పడి చచ్చిపోయినాయి అంట. ఒకే రోజు ఆడి దగ్గర ఉన్న దెయ్యాలు 6000 దెయ్యాలతో కలిసి 2000 పందుల్లోకి వెళ్ళిపోయినాయి అంట. ఎన్ని పందులమ్మా? ఏమండి 2000 పందులు ఒక్కసారిగా సముద్రంలో చచ్చిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈ దెయ్యాల చేత పట్టబడి రాత్రి పగళ్ళు నానా విధాలుగా గాయాలు చేసుకుంటూ, ఆహారం లేకుండా, ఒట్టిగా బట్టలు లేకుండా, వస్త్రహీనుడు లేక ఎంతో వేదనలో, నిస్పృహలో, బాధలో, ఇరుకులో వేదన పడుతున్న వాడిని యేసయ్య విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బట్టలు లేకుండా కూర్చున్నాడండి. ప్రభువారు ఒక వస్త్రం ఇచ్చి కూర్చోబెడితే ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? మౌనముగా కూర్చున్నాడు. ఇప్పుడు పందులు చచ్చిపోయినాయి కదండి, పందులు చచ్చిపోయిన వాళ్ళు పరుగున ఊర్లోకి పరిగెత్తారు. రేయ్ 2000 పందులు చచ్చిపోయినాయిరా, ఎవడో వచ్చాడురా అని చెప్తే ఊరు పెద్దలు, ప్రెసిడెంట్లు, నాయకులు, అధికారులు ఎవడరా వాడు, పదండి తేల్చుకుందాం అని చెప్పి పొలిమేర దగ్గరకు వచ్చారండి. ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడు వాడు మౌనముగా, ఎంతో దీనముగా ఇలా ముడుచుకుని కూర్చోవడం చూసి వాళ్ళు బిత్తిరిపోయారండి. స్తోత్రం. భయపడిపోయారంట. ఏమైపోయారమ్మా? భయపడిపోయారు. ఎందుకో తెలుసా? ఏమై ఉన్నాడంట? స్వస్థ చిత్తుడై, అంటే మంచి ఆరోగ్యవంతుడిగా, గాయాలు లేవు, చింపురు తల లేదు, ఎవని పిచ్చోడిగా లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఎంతో దీనంగా కూర్చున్నాడు. మనలాగా ఒకని వలె అక్కడ కూర్చుని చేతులు కట్టుకొని చూస్తున్నాడండి. అరే ఎన్నిసార్లు మనం వీడిని సంఖ్యలేసి బంధించావురా, ఎన్నిసార్లు వీడిని మనము లోపరిచినా వినలేదు కదరా, ఎన్నిసార్లు వీడు సమాధిలో ఉండి కేకలు వేశాడు మనం విన్నాం, వీడు ఇలా మారిపోయాడేంట్రా? ఆ ఊరు ప్రెసిడెంట్కి, పెద్దలకి, అందరికి ఏమి ఎగిరిందమ్మా? ఫీజులు ఎగిరింది, మతిపోయింది అందరికి. ఎవరయ్యా నువ్వు అంటే, అయ్యా నేను యేసుని. వాళ్ళు అంటారు, బాబోయ్ వీడిని ఇలా మార్చేసావంటే, వీడిలాగైపోయాడంటే, మా ఊళ్ళో పందులు చచ్చిపోయినాయి బాబు, మా ఊరు మట్టుకి నువ్వు రావద్దు. ఏమన్నారండి? ఏమండి, ఒక మనిషి జీవితం ముఖ్యమా, పందులు ముఖ్యమండి వీళ్ళకి? మీరు చెప్పాలి, ఏది ముఖ్యమో చెప్పండి ఒకసారి. అమ్మా చెప్పాలి, ఏది ముఖ్యం? పందులు ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? లోకం ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? జీవము గల దేవుడు ముఖ్యమా, లేక మీకు అర్థం అవ్వాలి, బాగు చేయువాడు ముఖ్యమా, బాగు చేయలేని వాడు ముఖ్యమా? స్వస్థపరచువాడు ముఖ్యమా, స్వస్థత చేయలేని వాడు ముఖ్యమా? మాట వినేవాడు ముఖ్యమా, మాట వినలేకుండా మౌనంగా ఉండేవాడు ముఖ్యమా? సమాధానం ఇచ్చేవాడు ముఖ్యమా, సమాధానం ఇవ్వకుండా వట్టిగా చూసేవాడు ముఖ్యమా? ఎవరు ముఖ్యమో తెలుసుకో. ఈ ఉదయకాలం ఎవరు ముఖ్యమండి మనకి? మనం పిలిస్తే పలికేవాడుగా ఉండాలి ఆయన. హల్లెలూయా. యేసయ్యా అని పిలిస్తే వెంటనే నాన్న చెప్పు, అమ్మా చెప్పమ్మా నీకేం అవసరం వచ్చింది అని అడిగితే నీకు సమాధానం ఇస్తాడు ఆయన. అయ్యా నా బాధ ఎలా ఉందయ్యా,
నా వేదన ఇలా ఉందయ్యా, నా సమస్య ఇలా ఉందయ్యా, నా కష్టం ఇలా ఉందయ్యా, మా జీవితాలు ఇలా ఉన్నాయ్యా, మా ఇరుకులు ఇలా ఉన్నాయ్యా, ఇదిగో మా అనారోగ్యం ఇలాగుంది, మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, సహాయం చెయ్యయ్యా అని అడిగితే మనసు కరిగిపోయి నీ ఇంటి వాకిట నిలబడేవాడు ఆయన. స్తోత్రం. నీకు బంపర్ ఆఫర్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరం యేసయ్యని తీసుకుపో నీ ఇంటికి. స్తోత్రం. తీసుకుపోతావా? యేసయ్య నీతో పాటు వెళ్ళినప్పుడు తీసుకుపో. యేసయ్య నాతో కూడా రా మా ఇంటికి అని అంటే ఆయన రావడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకంటే మీ మనస్సు ఆయనకు తెలుసు, మీ హృదయం ఆయనకు తెలుసు, మీ ఆలోచనలు ఆయనకు తెలుసు. ఏమండి, యేసయ్యను నమ్ముకుని దరిద్రులైన వాడు భూమి మీద లేడండి ఎప్పుడును. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యను నమ్ముకుని భిక్షమెత్తుకున్న వాడు ఒక్కడు లేడు. ఎందుకో తెలుసా? ఆయన ధనవంతులుగా చేయవాడు ఆయనే, దరిద్రులుగా చేయవాడు ఆయనే. ధనవంతులుగా చేయవాడు ఆయనే, దరిద్రులుగా చేయవాడు ఆయనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీడి జీవితం ఎలా మారిపోయిందో చూడండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకేమిస్తానన్నాడు ఆయన? విశ్రాంతినిస్తానన్నాడు. ఐ విల్ గివ్ యూ టు రెస్ట్. మీకేమిస్తానన్నాడు ఆయన? ఒక అద్భుతమైన సుఖ జీవితాన్ని, ఒక రెస్ట్ ఇస్తానన్నాడు. మీకు బాధాకరమైన గుడ్ న్యూస్ చెప్పనా? ఇదేంటండి బాధాకరమైనదని చెప్పి మరలా గుడ్ న్యూస్ అన్నాడేంటి అని ఆలోచనలో పడ్డారేమో. చెప్పనా? మనిషి చనిపోయిన తర్వాత మనకు ఇంకో జీవితం ఉంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఏముంది, ఎవరికి తెలుసు? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారు, ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళారు, చచ్చిపోయినంత వరకు ఏం తెలుస్తుందండి అని అనుకుంటున్నావేమో. నో, నువ్వు చనిపోయిన తర్వాత నీకు జీవితం ఉంది. ఆ జీవితం 2 పరిస్థితులు ఉన్నాయి. 1 పరలోకం, 2 నరకం. ఏమండి, ఈ భూమి మీద ఒకడు దొంగతనం చేశాడు అనుకోండి, పోలీసులు ఆయన పట్టుకుని చితకబాదుతారా? లేకపోతే ఏముందలండి, ఆడు చచ్చిపోతాడు కదా, తీసుకున్నాడు బంగారం ఏం చేసుకుంటాడు అని వదిలేస్తారా? నా మాటలు బాగా అర్థమైనాయా లేదా? అర్థమైందా అయ్యా? అర్థమైందా? పోలీసోడికి దొంగోడు దొరికాడు, ఆడు ఇంత బంగారం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతావంటే పోలీసోడికి తెలిసి, అరే నాన్న వెళ్ళిపోరా, వెళ్ళిపో, నువ్వెన్ని రోజులు ఉంటావురా, చచ్చిపోతావు కదరా, నీకెందుకు రా బంగారం అని వదిలేస్తాడు పోలీసోడు. తప్పును మందలించి 4 చితకబాది కోర్టుకు అప్పగించి వాడికి శిక్ష విధిస్తాడా లేదా? విధిస్తాడా లేదా? మరి దేవుడు మనల్ని పుట్టించి మనల్ని భూమి మీద ఉంచితే మరి మన జీవితాన్ని కూడా లెక్క చూస్తాడా? చూడ్డా? మనం ఎన్నిసార్లు తప్పు చేశామో, ఎన్ని అవమానాలుగా ప్రవర్తించామో, ఎన్ని విధాలుగా నడుచుకున్నామో, ఎన్ని విధాలుగా జీవించామో, మన జీవిత లెక్కంతా చూస్తున్నాడు ఆయన. నువ్వు చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు నీ జీవిత పుస్తకం తెరుస్తాడు ఆయన. నీ జీవిత పుస్తకం తెరిచి ఏది మేలు చేశావో, ఏది అన్యాయం చేశావో, నీ మనసులో ఎలా నడుచుకున్నావో, నీ ప్రవర్తన ఏంటో, నీ జీవితం ఏంటో, చచ్చిపోయే లేపులో యేసయ్యను తెలుసుకున్నావా లేదా, ఇవన్నీ చూసి మన లెక్కలు కడతాడండి జడ్జిమెంట్. అప్పుడు నువ్వు బాగా మంచిగా దేవుణ్ణి నమ్ముకుని మంచిగా నడుచుకున్నావు అనుకోండి, పరలోకంలో తీసుకెళ్ళి నిలబెట్టేస్తాడు. అక్కడ ఆకలి, దప్పిక, ఏ బాధ, కష్టం, డోక్రా గ్రూపులు, స్కూల్ ఫీజులు, ఎటువంటి అనారోగ్యాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఏ విధమైన ఫైనాన్సులు, వార చీటీలు ఏమి కట్టాల్సిన పని లేదండి. మహా ఆనందంతో ఉండొచ్చు పరలోకంలో. ఆ రాజ్యానికి మీరు అందరూ రావాలనేది ఆశ నాకు. ఈ సేవకుడు బాధ ఏంటో తెలుసా? మనం అందరూ పరలోకంలో ఉండాలండి. మీరు పరలోకంలో లేకపోతే దేవుడు మహా బాధపడుతున్నాడు. ఆయన ప్రతిదినము మన కొరకు 2 చేతులు చాపుతున్నాడండి. నరకం ఘోరం ప్రియులరా, నరకం ఘోరమైంది. అందులోకి ఎవడు వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. ఏ ఒక్కడు ఆ నరకాల్లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఆయనకి. అందరూ రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. ఈ న్యూ ఇయర్ ప్రభువునికి ఇస్తున్న మంచి అవకాశం ఏంటో తెలుసా? యేసయ్యను నమ్ముకుని యేసయ్యకి హృదయం ఇస్తే, ఆనాడు ఎలాగూ ఆ దయ్యాల పట్ట చేత పట్టబడిన వాడు మన జీవిత సమస్యలు కూడా తీసేస్తాడు ఆయన. మన జీవిత పరిస్థితులు మార్చేస్తాడు ఆయన.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మంచి అవకాశం మనం పోగొట్టుకోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళైనా మీరైనా ఒక్కసారి యేసయ్య కోసం ఆలోచించండి. ఈ లోకంలో మనం ఒక వస్తువు కొంటే ఎంత ఆలోచిస్తామండి? ఆలోచిస్తామా లేదా? ఒక వస్తువు కొంటే ఇది మంచిదా కాదా, ఇది ఏ కంపెనీ, ఇది ఏ బ్రాండ్, ఎన్ని రోజులు పని చేస్తుంది, ఇది ఎన్ని రోజులు పని చేయదు, ఇది నాణ్యమైనదేనా అని ఆలోచిస్తాం కదా. మరి మనం ఆరాధించే దేవుళ్ళో ఎంత లక్షణాలు ఉన్నాయో చూసారా? మనం ఆరాధించి మనం సేవించే దేవుని యొక్క మనస్తత్వం ఎటువంటిది ఒక్కసారి చూసావా? ఆయన ఎటువంటి మంచి మనసు గలవాడో నీకు తెలుసా? ఆయన ఎటువంటి హృదయం గలవాడో తెలుసా? ఆయన పిలిస్తే ప్రేమ గలవాడండి, దీర్ఘశాంతుడండి ఆయన. కానీ అందరూ ఇక్కడున్న ప్రతి బిడ్డ పరలోకంలో ఉండాలని నా యేసయ్య ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కన్నీరు కార్చి వేదన చెందటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మార్పు చెందాలనేదే దేవుడికి ఇష్టం. నీ హృదయాన్ని మార్చుకుని నీలో, నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని నడిపించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఏమండి పిల్లరా, ఈ యవనస్తుడు ఏమయ్యాడో తెలుసా? ఈ యవనస్తుడు ఏమయ్యాడండి అమ్మా? ఈ యవనస్తుడు ఏమయ్యాడు? దెయ్యాల చేత నానా విధాలుగా బాధపడేవాడు ఇప్పుడు ఎలాగున్నాడో తెలుసా? ఎంతో మౌనముగా, ఎంతో మంచి ఔన్నత్యము కలిగి ఉన్నాడండి. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోతా ఉంటే వీడు అంటున్నాడు, అయ్యా నేను కూడా నీతో వచ్చేదనయ్యా అన్నాడు. ఆ మాటకి యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాతో నువ్వు రావద్దు, కానీ నువ్వు నీ ఇంటికాడే ఉండు అని అంటే ఒక్కడు దేశమంతా ప్రకటన చేసేసాడంట. ఒకే ఒక్కడు ఆ దేశమంతా, అరే నా జీవితాన్ని మార్చిన వాడు ఎవరో తెలుసా? యేసయ్య. నా బ్రతుకును మార్చివాడు ఎవడో తెలుసా? యేసయ్య. నా జీవిత స్థితిని మార్చివాడు ఎవడో తెలుసా? యేసయ్య. నన్ను బాగు చేయడానికి నా తల్లిదండ్రులు రాలేదయ్యా, నన్ను మార్చడానికి నా అన్నదమ్ములు రాలేదయ్యా, నన్ను పట్టించుకోవడం కానీ ఎవ్వరు రాలేదయ్యా. నా యేసయ్య వచ్చాడయ్యా, నన్ను మార్చేశాడయ్యా. ఈరోజు దేని చేత నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలియదు, కానీ నా యేసయ్య నీ హృదయం మార్చాలనుకుంటున్నాడు, నీ సమస్యలు మార్చాలనుకుంటున్నాడు ఆయన. లేరా, మనమందరూ ప్రభు రాజ్యంలో ఉండాలండి. ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండమండి. మనం ఏదో ఒక రోజున చచ్చిపోతాం. చచ్చిపోయే ముందు యేసయ్యను నువ్వు కలిగి లేకుండా చచ్చిపోతే నీ జీవితానికి ఒక అర్థం లేదు. నేను మత మార్పిడి చేయట్లేదు పిల్లరా, సత్యాన్ని చెబుతున్నాను, ఆలకించు. సత్యము ఎప్పుడు నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, అబద్ధం ఎప్పుడు నిన్ను మోసగిస్తూనే ఉంటుంది. సత్యాన్ని గుర్తెరుగు. ఈరోజు మన దేశాన్ని పరిపాలన చేసే నాయకుల్లో కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళకి అంత జ్ఞానముగా నడుచుకుంటున్నారు. నువ్వు నేను ఏ పాటోళ్ళు అండి? బిల్ గేట్స్, గొప్ప గొప్ప అధినేతలు యేసయ్యను కలిగి ఉన్నారండి. వాళ్ళు పిచ్చోళ్ళ? ఏమండి, కొంతమంది మాలాలు దేవుడని, ఇంగ్లీష్ దేవుడని, ఏమండి ఎక్కడో పరాయి దేశ దేవుడని పిచ్చి పిచ్చి అమాయకత్వంలో ఉన్నావు. ఊరుకో దేవుడు, ఈదుకో దేవుడు ఉండరు. ఎలా ఉండరు తెలుసా? ప్రపంచానికి దేవుడు ఒక్కడే. భగవద్గీత చెబుతుంది దేవుడు ఒక్కడే. దేవతలు అనేవాళ్ళు అనేకులు, కానీ దేవుడు ఒక్కడే. అందుకే చిన్నజీర స్వామి తెలుసా మీకు? చిన్నజీర స్వామి అని ఒక హైందువుకి పీఠాధిపతి అనమాట. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? దేవతలు అన్నవాళ్ళు అనేకులు, దేవుడు ఒక్కడే. ఆయనే పరమాందు ఆసీనుడై సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. స్తోత్రం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. చిన్న ప్రార్థన. ప్రభుని ఎరగని వారికి కూడా నా చిన్న మనవండి, ఇది రక్షణ దినం. యేసు ప్రభుని చేర్చుకో. చిన్న